వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు టైటిల్ చూస్తే మనం పెట్టుకున్న టైటిల్ చూస్తే, బాబు గారు కొంచెం ఇటు కూడా చూడండి, అమరావతి రైతుల ఆవేదన మంచిది కాదు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత పాజిటివ్ వైబ్ చాలా విషయాల్లో, రోడ్లు మళ్ళీ బాగోవడం కానీ, ఎటు రైతుల సమస్యల మీద ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ పెడుతున్న విధానం కానీ, రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తండ్రి కొడుకులు పోటీ పడుతున్న విధానం కానీ, ఇక అన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తన శాఖని ఉపయోగించుకొని ఏ స్థాయిలో పాలన చేయొచ్చు అనేది చూపిస్తున్న అంశం కానీ, ఇవన్నీ కొంత పాజిటివ్ వైబ్. గత ప్రభుత్వ అరాచకాల నుంచి ఇప్పుడిప్పుడే జనం కూడా కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఇంత పాజిటివ్ వైబ్ కనిపిస్తూ ఉన్నప్పుడు మరి అమరావతి రైతులు ఎందుకు బాధపడాలి? అమరావతి రైతులు మళ్ళా రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? అమరావతి రైతులు ఈరోజు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని వార్న్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది? ఇక్కడ ఈ అంశాల మీద ప్రభుత్వం నిజంగానే ఫోకస్ పెట్టాలి, లేకుంటే అది అటు తిరిగి ఇటు తిరిగి ఆ ఇష్యూస్లు మళ్ళీ ఒకసారి ఎక్కడికో వెళ్ళే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అసలు అమరావతి రైతులకు సంబంధించి ఎందుకు ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది? అమరావతి రైతులు ఈరోజు మరొకసారి జేఏసీ రూపంలోనో మరొకసారి మేము పోరాటాలకు కూడా సిద్ధమవుతామనే ఇండికేషన్ కానీ, అలా ఎందుకు ప్రభుత్వాన్ని వాళ్ళు వార్న్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అసలు తప్పెక్కడ జరుగుతోంది? ఈ అంశాల మీద ఈరోజు మనం కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ మనం ఎప్పుడు కూడా రైతుకి ఒక భూమి అనేది ఒక స్ట్రాంగ్ సెంటిమెంట్. ఎలా ఉంటుందంటే ఆ సెంటిమెంట్ నేను చాలాసార్లు చెప్తాను ఈ ఉదాహరణ, ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి. మనం ఊర్లలో గట్టు పంచాయతీలు అంటాం. మన పొలం మన తమ్ముడో మన అన్న పొలాలు పక్కనే ఉంటాయి. వాడు అరగదున్నేటప్పుడు లేకపోతే ఇంకో పని చేసుకునేటప్పుడు ఒక రాయి, ఆ సరిహద్దు రాయి కొంచెం పక్క జరిగితే వాళ్ళతో మనం గొడవలు పెట్టుకుంటాం. మన తాతలు తండ్రుల కాలం నుంచి ఇదే జరుగుతూ వచ్చింది. గొడవలు పెట్టుకుంటాం, అది గొడవలు పెద్దవి అవుతాయి, తలల పగలు కొట్టుకుంటారు, కోర్టులకు పోతారు, పోలీస్ కేసులు అవుతాయి, ఇంత నడుస్తూ ఉంటుంది. కనీసం ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ మొహం చూడటానికి కూడా చాలామంది వెనకాడతారు. కానీ వాళ్ళు చనిపోయినా వాళ్ళ శవాన్ని చూడడానికి కూడా వెళ్ళరు. అంత దూరం వెళ్తాయి ఈ గట్టు పంచాయతీలు అనేవి. ఎంత డబ్బు పోయినా ఓర్చుకుంటారు, ఎన్ని పోయినా ఓర్చుకుంటారు, బంగారం పోయినా ఓర్చుకుంటారు, కానీ పొలం పోతే మాత్రం ఓర్చుకోలేరు రైతులు. అంత సెంటిమెంట్గా భావిస్తారు తమ తాతలు తండ్రుల కాలం నుంచి వచ్చిన భూమి అంటే. అలాంటి భూమిని అమరావతి రైతులు 33,000 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడిని చూసే ఇచ్చారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ప్రపంచవ్యాప్తంగా నభూతో నభవిష్యత్ ఇలాంటి రికార్డు ఎక్కడ కూడా లేదు. ఒక్క రక్తం చుక్క కారకుండా, ఒక్క లాఠీ విరగకుండా 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు అంటే అది చంద్రబాబు నాయుడిని చూసే. ఆయన హైదరాబాద్ని ఎలా అయితే డెవలప్ చేశారో, సైబరాబాద్ నిర్మాణం చేశారో, అలాగే అమరావతిని కూడా డెవలప్ చేస్తారనుకుని రైతులు నమ్మారు. దెన్ ఆ భూమి ఇచ్చారు ఆ రోజున. వైఎస్ఆర్సీపీ ఎంత ప్రొవోక్ చేసే ప్రయత్నం చేసినా రైతులు ఎవరు కూడా ఎక్కడ కూడా వాళ్ళ మాటలు నమ్మలా. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కోసం నిలబడ్డారు వాళ్ళు. ఆ స్థాయిలో అమరావతిలో వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత రాజధాని పేరుతో ఆ స్థాయిలో చాలామంది భూములు అమ్ముకున్న వాళ్ళకి డబ్బులు కూడా వచ్చాయి. ఆ భూములు రెక్కలు వచ్చాయి అమరావతి భూములకు. సో తమ పంటలు పండే భూమిని వాళ్ళు నిజంగానే అది త్యాగమే అనాలి. ఎంత డబ్బులు ఇస్తామన్నా ఇంకోటి ఇస్తామన్నా చాలామంది భూములు ఇవ్వడానికి ముందుకు రారు. అది తాతలు తండ్రుల నుంచి వస్తున్న పొలం అంటే అంత సెంటిమెంట్ ఉంటుంది వాళ్ళకి. అయినా సరే రాజధాని పేరుతో వాళ్ళు రైతులు భూములు ఇవ్వడం జరిగింది. సిఆర్డీఏ ఫామ్ చేశారు. దానికి నారాయణ లాంటి వాళ్ళు అప్పట్లో మంత్రిగా ఉన్నారు, చెరుకూరు శ్రీధర్ లాంటి వాళ్ళు కమిషనర్గా ఉన్నారు. బాగానే నడుస్తూ వచ్చింది. వాళ్ళకి మళ్ళీ తిరిగి బూకే ఎంటైపోయిలు కావచ్చు, కంపెన్సేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగానే నడుస్తూ వచ్చింది. అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా ప్రభుత్వం కూడా సీరియస్గానే ఫోకస్ పెట్టింది. వైఎస్ఆర్సీపీ ఎన్నిసార్లు ఈ విషయంలో కంప్లైంట్ చేసినా, ఎన్నిసార్లు లేనిదాన్ని ఉన్నదానిగా ప్రచారం చేసినా పెద్దగా ఎవరు పట్టించుకోలే. అయితే వన్స్ జగన్మోహన్ రెడ్డి వస్తానే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. సో అమరావతిని అధపాతాళానికి తొక్కేసే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారో ఆ రోజు నుంచి కూడా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఎంత దూరం వెళ్ళిందంటే ఆఖరికి మహిళలని కూడా చూడకుండా, వాళ్ళని కడుపుతో ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళని కాళ్ళతో దన్నే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళు ప్రశాంతంగా 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా ఉద్యమాన్ని నడిపించారు. మహిళలే ముందుండి నడిపించారు ఆ ఉద్యమాన్ని. న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర అన్నారు, అనేక రకాలుగా యాత్రలు, రోడ్ల మీద అన్నం తిన్నారు, పోలీసులతో తన్నులు తిన్నారు, వైసీపీ నేతలతో బూతులు తిన్నారు. ఇన్ని తిన్నా కూడా వాళ్ళు ఎక్కడా తమ ఉద్యమాన్ని ఆపలా. ఎంతోమంది అనారోగ్యాలు బారిన పడ్డారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు తమ భూమి వెనక్కి వస్తుందా రాదా అని చెప్పి. సో అమరావతి కేంద్రంగా ఒక అరాచకాన్ని నడిపించారు జగన్మోహన్ రెడ్డి. భూత కల్పన అమరావతి అనేది దాన్ని భ్రమరావతిగా మార్చేసే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. మొత్తానికైతే అమరావతిని బొందబెట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి బిల్డింగ్లు ఉన్న చోట వాటిలో పిచ్చి మొక్కలు కూడా మొలిచి రోడ్లు కూడా ఎత్తుకుపోయిన పరిస్థితి ఉంది. సో అమరావతిని ఎలా చంపేయాలా అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అందుకు అనుగుణంగానే ఆయన అంచుగారం పనిచేస్తూ వచ్చింది. సో అమరావతి రైతులు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల సెక్రటేరియట్, ఆ తాడేపల్లి చుట్టుపక్కలే ఉన్నారు వాళ్ళు.
వాళ్ళ ఏడుపులు జగన్మోహన్ రెడ్డిని తగులుతానే ఉన్నాయి. మనం ప్రభుత్వం అనేది ఒక రాజ్యం అనుకుంటే, సీఎంని ఒక రాజు అనుకుంటే, ఏ రాజుకి కూడా తన రాజ్యంలో ప్రజలు రైతులు ఏడుస్తూ ఉంటే ఆ రాజుకి ఆ రాజ్యం శోభనివ్వదు. సో అలాగా జగన్మోహన్ రెడ్డికి ఆ కన్నీళ్లే తగిలాయి. అమరావతి రైతులు కన్నీళ్ల కారణంగానే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి శాపాలుగా మారాయి. అందుకే 11 సీట్లకి ఆయన పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళు అంతే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది అని చాలామంది నమ్మారు. చంద్రబాబు నాయుడు కూడా దానికి అనుగుణంగానే తన ప్రభుత్వం వైపు నుంచి ఇనిషియేషన్ తీసుకుంటూ ఉన్నారు. మళ్ళీ సిఆర్డీఏని యాక్టివ్ చేశారు. ఈరోజు స్టార్టింగ్లో మనం చూసినట్లయితే భాస్కర్ లాంటి వాళ్ళు, కాటమనేని భాస్కర్ లాంటి వాళ్ళు సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నారు. రీసెంట్గా ఆగస్టులో కన్నబాబుని అక్కడ తీసుకురావడం జరిగింది. నారాయణ ఆధ్వర్యంలో సిఆర్డీఏ ఉంది, మంత్రి నారాయణ ఆధ్వర్యంలో. అయితే ఇక్కడ రైతులు ఈరోజు రోడ్డు మీదకి మరొకసారి ఎందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు చెప్తోంది. ఎవరైతే తాము భూములు ఇచ్చున్నామో, తాము భూములు త్యాగం చేస్తున్నామో అలాంటి రైతులను కూడా అధికారులు గౌరవించట్లేదని చెప్తా ఉన్నారు. ఎంతమంది ఈరోజు 10 మంది జేఏసీ నేతలు, 10 మంది జేఏసీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు బయటకు వచ్చి రైతులు మాట్లాడితే వాళ్ళందరూ కామన్గా చెప్తున్న ఒక మాట అంటే వాళ్ళు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు తిట్టట్లా, మంత్రి నారాయణ తిట్టట్లా, అధికారులను మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాము అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఎక్కడా కూడా తమ సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు. దాదాపు 7.5 అధికారులు తమను తిప్పించుకుంటూనే వస్తూ ఉన్నారు. ఎక్కడా వాటికి సొల్యూషన్ చెప్పకపోగా అనేక రకాలుగా మమ్మల్ని అవమానిస్తున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అవమానంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానంలోంచే ఆ స్థాయిలో ఫ్లేర్ అయింది అమరావతి ఉద్యమం అనేది. ప్రపంచమంతా ఉద్యమం వైపు చూసింది. మరి ఈరోజు అదే అధికారులు ఎందుకు అవమానిస్తూ ఉన్నారు? రైతుల్ని అధికారులు అవమానిస్తూ ఉంటే ఆ అవమానం అది ప్రభుత్వం చేసినట్టే అవుతుంది. సో చంద్రబాబు నాయుడికి, మంత్రి నారాయణకి పరోక్షంగా ఈ అవమానంతోనూ సంబంధం లేకపోయినా బట్ అది రైతుల్లో ఒక అసహనానికి అయితే కారణమవుతా ఉంది ఈరోజు. అందుకే మరో ఉద్యమానికి మేము సిద్ధమవుతున్నామని చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు ఒక ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నారు. అసలు ఎక్కడ లోపం ఉంది అనేది సరిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం చూస్తే గతంలో కొంత అసైన్ భూములు ఇట్లాంటి వాటిలో ఇష్యూస్ని సాల్వ్ చేసింది సిఆర్డీ అధికారులు, సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు కొంత, ఒక 80%. కానీ ఈరోజు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇంకా 40,000 ఎకరాలు కావాలని చెప్తా ఉన్నారు. అది స్టాండ్ బై ఉంది, హోల్డ్లో ఉంది. కానీ స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే మనం చూస్తే జరీ భూములు కానీ, అదేవిధంగా మెట్ట భూములు కానీ వీటిలో క్లాసిఫికేషన్ సరిగ్గా జరగట్లేదు ఈ విషయానికి సంబంధించి. అదేవిధంగా వీధిపోటు అంశం కూడా ఒక కీలకంగా ఉంది. ఈ లేటెస్ట్గా చూస్తే తుళ్ళూరు లాంటి చోట్ల ఎన్ఎస్పీ అంశం కూడా ఒక కాంట్రవర్సీ కూడా కాబోతోంది. ఇలాంటి అంశాలు చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇవి పరిష్కారం చేసుకోవడానికి అధికారులతో కొంతసేపు కూర్చుంటేనో వాళ్ళు కొద్దిగా ఫోకస్ పెడితేనో సాల్వ్ అయ్యే అంశాలు ఇవన్నీ కూడా. వేటిని కూడా అధికారులు పరిష్కరించకపోగా పూర్తి స్థాయిలో వాళ్ళ మీద రివర్స్ అవుతున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకు ఆ స్థాయిలో అధికారులు అంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు? ఆ అసహనం, వాళ్ళు చూపిస్తున్న అసహనం, అసంతృప్తి అటు రైతుల్లో కూడా అసహనానికి కారణం అవుతూ ఉంది. ఆబ్వియస్లీ ఇది ప్రభుత్వాన్ని హిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు మహిళా రైతులు అటు జేఏసీతో కలిసి అంత ఆవేదనగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ముఖ్యమంత్రికో మంత్రులకో చాలా పనులు ఉండొచ్చు, వాటిని ఎవరు క్వశ్చన్ చేయరు. కానీ రైతులతోని, అమరావతి రైతులతోని, లేకపోతే జేఏసీ నేతలతోనో, లేకపోతే అమరావతిలో కీలకమైన రైతులను, చిన్న రైతులను అయితే అసలు లెక్క చేయట్లేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి నాకు తెలిసి 1 వారం టైం పడుతుంది అధికారులు కూర్చుంటే, సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి. కానీ వాళ్ళు ఈరోజు మళ్ళొకసారి కన్నీళ్ళు పెట్టుకునే ప్రయత్నం ఎందుకు జరుగుతూ ఉంది? ఈ కన్నీళ్ళకి అసలు కారణం ఎవరు? ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. సో వాళ్ళందరూ అదే చెప్తా ఉన్నారు, మేము చంద్రబాబు నాయుడు చూసే మా భూములు ఇచ్చాము అని చెప్పేసి. ఆ భూములు ఇచ్చినందుకు మేము ఇన్ని కష్టాలు పాలవ్వాలని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అంటే అధికారులు చేస్తున్న తప్పు ప్రభుత్వాన్ని హిట్ చేస్తూ ఉంది, అటు చంద్రబాబు నాయుడిని హిట్ చేస్తూ ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద చాలా సీరియస్గా ఆయన ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అసలు అధికారులు మాట వినకపోతే పూర్తి స్థాయిలో ఆ అధికారుల మీద డైరెక్ట్గా రైతులు కూడా కంప్లైంట్ చేయొచ్చు ముఖ్యమంత్రికి. అందుకే వాళ్ళు అడుగుతూ ఉన్నారు, ఒకసారి మమ్మల్ని ముఖ్యమంత్రితోని, మంత్రి నారాయణతోని మీటింగ్ పెట్టించండి అని చెప్పేసి పదే వాళ్ళు రిక్వెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అందుకే ఎంత సీరియస్గా, ఎంత త్వరగా ఈ సమస్యల్ని సాల్వ్ చేస్తే అంత త్వరగా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రైతుల్లో ఉన్న అసంతృప్తిని కొంతవరకైనా ఇంటెన్షన్ తగ్గించగలిగితే మిగతా రైతులంతా కూడా ఒక సానుకూలంగా స్పందించే అవకాశం అయితే ఉంటుంది. లెట్స్ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద ఫోకస్ పెడతారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.